నెల్లూరు పట్టణంలోని అయ్యప్పగుడి సెంటర్లో సోమవారం రాత్రి ఉదయగిరి మండలం సర్వరాబాద్ గ్రామానికి చెందిన గొల్లపల్లి చిన్నయ్య అనే వ్యక్తిని తను ఉంటున్న నివాసంలోని గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా చంపిన విషయం వెలుగు చూసింది. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అప్పుడప్పుడు డబ్బులు లావాదేవీల గురించి కొన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, అవేవి నాతో మాట్లాడొద్దు, ఏదైనా డాక్టర్తో మాట్లాడుకోండి అని చెప్పేవాడని వివరించారు. కొన్ని సందర్భాల్లో నీ అంత చూస్తామంటూ బెదిరించేవారని తెలిపారు. సంఘటన జరిగిన రోజు రాత్రి ఫోన్ చేసి బానే మాట్లాడాడని తెలిపారు. డాక్టర్ను, ఆయన భార్యను మమ్మీ డాడీ అని పిలిచే వాడని, ఆ మమ్మీ డాడీ టీచర్ వెంకటేశ్వర్లకు తెలియకుండా ఏమీ జరగలేదని, అన్ని వారి కనుసన్నలోనే జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి మా కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరారు. ఎవరి మీద అనుమానం ఉందా? ఎవరు ఎక్కడ చేసిండ్రు నాకేం తెలుసు. మామూలుగా మీకేమన్నా చెప్పేవాడా? నాకేమన్నా ఇబ్బందిగా ఉంది అది ఇదేమన్నా? నాకేం చెప్పలేదు. నాయన పోయొచ్చా పోయొచ్చా ఏమంటాడు, ఏమన్నా తెచ్చా చేసి అనిపించడం, మాట్లాడు కూడా మాట్లాడదు. పెద్దగా ఏదన్నా బాగా తప్పితే చూపించడు జీవితం మేము ఎందుకు బానిచ్చాము నాయన. నా కొడుకును అది కాకుండా కూలి చేసుకొని అయినా ఇంట్లో పెట్టుకోకపోయినా ఏమనైనా 10 సంవత్సరాలు అయినా 10-11 సంవత్సరాలు నాకు వచ్చన్నాడు పోతున్నాడు. నైట్ 1 గంట కూడా వచ్చిండు డాక్టర్ కారు వేసుకొని. విజయనయ్య నేను తగమంటే నాకేం కాదు, మీరు ఎందుకు బాధపడేది అంటున్నానమ్మా. నైట్ వచ్చింటే పొద్దునైనా పొద్దుగొగితే మా అమ్మ ఇట్లా పోయి పండుకోమని 2 మాటలు చెప్పినా నేను గంటలు వచ్చాను. ఎవరు చేస్తారా బంగారెట్టు కొడుకమ్మా, ఆ ముఖం లేదమ్మా. నా కొడుకు కాడ అయ్యి లేదమ్మా. నాకు న్యాయం కావాలని చెప్పాడు. న్యాయం చేయండి నాయన. నైటా? సాయంత్రంగా మంగళవారం నైట్ సోమవారం నైట్ చేసిండు. ఉదయాన్నే వస్తాలే అని చెప్పిండు నాకు. సరే రా అంటే పిల్లల్ని ఎండకు తిరగని కాకున్నాను. సరే నువ్వు ఎప్పుడు వస్తుంటే రేపు వస్తాను, యాడి పనిలో ఉన్నాను అని అన్నాడు. మళ్ళీ చేస్తాను అని అన్నాడు. ఏం సమాధానం ఉంటే డాక్టర్ ఫోన్ చేస్తుండే, 1 నిమిషం బాబు మాట్లాడి చేస్తానని. అది మాత్రం మాట్లాడింది నాతో. మళ్ళీ 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తాను నేను అన్నాడు. ఇంకా అదే లాస్ట్ ఫోన్ నాకు. నైట్ ఎన్ని గంటలకు చేశాడు? నైట్ ఏం చేయాల, నైట్ చేసింది 11 గంటలకి 10:30 టైంలో చేసింది. ఒక 10 నిమిషాలు మాట్లాడిండు, నవ్వుతూనే మాట్లాడిండు. రేపు ఉదయాన్నే వచ్చేస్తాను నేను, పిల్లలకి ఏ సైజు గుడ్డలు తెచ్చాను అని, పెళ్లి రోజు కదా అని అన్నాడు. ఏదో ఒకటి నవ్వుతూనే ఉన్నాడు. ఫోన్ పెట్టేసిండు. అదే లాస్ట్. డాక్టర్కి సంబంధించిందే చెప్తాడు నాకు. డాక్టర్లకు తెలియకుండా ఏ పని చేయకూడదు, మనం ఏది చేసినా వాళ్ళకి చెప్పి చేయాలా, వాళ్ళని మనల్ని నమ్మింది కానీ వాళ్ళకి మనం ఏం చేయకూడదు, అన్నీ వాళ్ళు చెప్పినట్టు మనం చేయాలా అన్నట్టే మాట్లాడిండు. వాళ్ళన్నీ వాళ్ళ వైఫే మాట్లాడిండు. మనకి అది ఉంది ఏం మాట్లాడాల. డాక్టర్ ఫోన్ చేస్తున్నాడు, ప్రతి విషయం డాక్టర్ చెప్తాను నేను. ఆ మేడం కూడా బాగా మాట్లాడద్దు, మమ్మీ డాడీ అని అంటాడు వాళ్ళని. బాగా వాళ్ళ మధ్యన బాగా రిలేషన్ బాగుంది. మధ్యలో ఇంకేమైందో తెలియదు. ఆఫీస్ ఇక్కడ పెట్టిండు, అప్పటి నుంచి కొంచెం బెదిరింపుకాలు వచ్చినాయి. ఆమె సరేలే ఏమైద్ది, సరే నేను వస్తాను నెల్లూరు, డాక్టర్కి తెలియకుండా నేనేం చేయలేదని డాక్టర్ చెప్పే చేస్తాను, ఏం చేసినా మీరు ఏదైనా ఉంటే సార్తో మాట్లాడుకోండి అని చెప్పిండు.
డబ్బు ఏమైనా ఉంటే సార్కి తెలిసే ఇచ్చిన డబ్బు అది, సార్కి మీరు రిటర్న్ చేయాలా నాకు కాదు, మీరు సార్కి ఏదైనా ఉంటే మాట్లాడుకోండి అని అంటే మీ సంగతి తెలుస్తాం రా చూసుకున్నాము అని అన్నాడు. నాకు తెలుసు చూసుకునేది, సార్ దగ్గరికే పోయి చూసుకున్నాము నేను అన్నాడు. ఇంకా అదే మాట్లాడిండు. ఉదయాన్నే బుధవారం ఉదయాన్నే నెల్లూరు పోయింది. ఆ వ్యక్తులు ఎవరనేది నీకు తెలియదు, ఫోన్లో అయితే ఇలా మాట్లాడాడు. ఫోన్లో మాత్రం మాట్లాడిండు, 2-3 సార్లు మాట్లాడిండు. ఆ వారంలోనే 2-3 సార్లు మాట్లాడిండు. వాళ్ళు కోపంలో మాట్లాడిండు, ఈయన కోపంతో మాట్లాడిండు. నువ్వు రా చూసుకోమంటే నీకు శాతనేది చేసుకోండి, కలవాయి డాక్టర్ తెలియకుండా ఏది చేసేదే లేదు, ఆయనకు తెలిసే నీకు డబ్బు ఇచ్చింది, ఏమన్నా ఉంటే మీరు సార్తో మాట్లాడుకోండి, నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు అని అన్నాడు. ఇంకా ఒక విషయం మాట్లాడుతున్నాడు, అట్టే గొడవ ఇప్పుడన్నా మాట్లాడినా కూడా అదే కంటిన్యూ అవుతున్నది. ఆ లోపలే జరుగుతుంది. వాళ్ళు ఎవరు అనేది నీకు తెలియదు? నాకు కన్ఫర్మ్గా తెలియదు. అంటే డాక్టర్ తెలియకుండా ఏం జరగదు. డాక్టర్ వాళ్ళ సమస్యలోనే అన్నీ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఇంటి బాడీకి కూడా లేదు, అన్నీ డాక్టర్కి సంబంధించినవి కట్టిండు. ఈయనకంటూ డబ్బు ఏం లేదు, ఈయనకు అన్నీ వాళ్ళు డబ్బు ఇస్తే ఈయన రెన్యూల్ చేస్తున్నాడు అంతే, ఆ కంపెనీని ముందుకు వచ్చేటట్టు చేస్తున్నాడు. కానీ ఈయన డబ్బు ఏం పెట్టింది ఏం లేదు. నేను అడిగితే సరిసగం పంచుకుందాము అని అన్నాడు డాక్టరు. బాగా ఫైనాన్స్ కంపెనీ ముందుకు వచ్చింది అని అన్నాడు. అవి మాత్రమే చెప్పేవాడు. నాకేం మాట్లాడినా డాక్టర్ పేరు లేదు ఏ చెప్పను నాకు. మా మమ్మీ మా డాడీ అవి 2 మాటలే మాట్లాడుతాడు. సారు మేడం అని కూడా అన్నాడు. బాడీని వేసిపోయి హాస్పిటల్లో వేసి నేను పోయినా కనీసం మాట్లాడిన కూడా రాలి ఆ మేడం కానీ సార్ కానీ, కనీసం ఫోన్లో కూడా నాతో మాట్లాడాలి. ఇప్పటికి అసలు రెస్పాన్స్ కూడా అవ్వాలి. ఇక్కడికి వచ్చి ఒక మాట ఎవరితో కూడా మాట్లాడింది లేదు. అంతవరకే తెలుసు, నాకు ఇంకేం తెలియదు. బయట గొడవలు ఇంట్లో ఏం చెప్పడు, బయట ఏదైనా సమస్య వచ్చినా కానీ డాక్టర్తోనే మాట్లాడేవాళ్ళు కానీ పక్కన వాళ్ళతో మాట్లాడు. ఆయన ఏమిటి ఇంకో సార్ ఉంటాడు, ఉదగిరి సార్, ఆయన వెంకటేశ్వరలోనే టీచర్, ఆయనకన్నీ తెలుస్తుంది. ఆయన ఏమిటంటాడు నైట్ కూడా ఆయనే ఉంటాడు. 1 గంటకు కానీ 2 గంటలకు కానీ వీడియో కాల్ చేసినప్పుడు ఒక్కోసారి 12 గంటలకు వీడియో కాల్ చేసిన సార్ నేనే ఉండమా అని చూపిస్తాడు కూడా, వీడియో కాల్లో కూడా చూపిస్తున్నాడు. మా ఇంటికి కూడా ఎప్పుడన్నా వస్తున్నాడు సార్ ఆడున్నా నేను గుర్తుపడతా. ఆ సార్కి తెలియకుండా ఏం జరిగేది ఏం లేదు. ఇద్దరు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక శబ్దమైనా వస్తుంది కదా, అదేమన్నా దూరం రూమ్లో కూడా దగ్గర రూమ్లో అద రూమ్ మీద వరంలో అంతే, అదేం లేదు. తెలియకుండా ఏం వాళ్ళ కన్ను సైగులోనే జరిగింది ఇదంతా. సార్ కూడా చెప్పిన చేతులు ఎత్తి దండం పెట్టాను, నాకంటూ ఎవరు లేరు, నాకు న్యాయం జరగాల. ఆదరు బిడ్డలు 3 బిడ్డలకు చదువు ఇప్పటికీ మేము డబ్బులు పెట్టి చదివించుకుంటున్నాం కానీ ఇప్పటికి ఎక్కడని లేదు. జాయిన్ చేస్తానండి ఆ లోపల చేసేసింది. ఆ పిల్లలు చదివించుకునే శక్తి కూడా నాకు లేదు. చదివించి ఒక స్థాయికి తీసుకొచ్చే శక్తి కూడా వెనక ముందు కూడా ₹1 లేదు. ఏం చేసిండో కానీ తెలీదు నాకు. ఇంట్లో కూడా ₹1 పెట్టలేదు. పోలీసు వాళ్ళు నాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. నా పిల్లలకి ఏదైనా దయచేసి